So, hi dear aspirants, welcome to AP Lawset ఆన్లైన్ క్లాసెస్. సో ఏపీ లాసెట్కి సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ అనేది ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ క్లియర్ అప్డేట్ అంటే, సో ఏపీ లాసెట్కి సంబంధించి బేసిక్గా మనం ఒక డిగ్రీ కోర్సుకి సంబంధించి అంటే మనకి డిగ్రీ కోర్సెస్ అనేవి ఎలా ఉంటాయో, సో బీటెక్ కోర్సెస్ ఎలా ఉంటాయో, మెడికల్ కోర్సెస్ ఎలా ఉంటాయో, అలానే ఒక లాకి సంబంధించినటువంటి కోర్సుకి సంబంధించి ఒక సెట్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్నే ఏపీ లా సెట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఏపీ లా సెట్ 2025కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా అనగా వెస్టర్డే అనేది ఏపీ లా సెట్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. సో ఏపీ లాసెట్తో పాటు పీజీఎల్సెట్ అనేటువంటి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో దాన్నే మనం ఏపీ లాసెట్ అంటున్నాం. సో ఏపీ లాసెట్ కంప్లీట్ అయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం గ్రాడ్యుయేషన్ లా కోర్స్ ఎల్ఎల్ఎం అనేది కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్షను అనేది తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రకటన 2025-26కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో ఉండేటువంటి ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉంటాయో, యూనివర్సిటీస్ ఉంటాయో, దానికి సంబంధించి 5 years, 3 years, 2 years ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులు అనేవి ప్రవేశాలు పొందడం కోసం ఒక అర్హత పరీక్ష ఇది మనకి. సో అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా మార్చి 25 నుండి ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు అనేది చేసుకోవాలి. అంటే ఏపీ లాసెట్ అనే ఎగ్జామ్ మీరు రాయాలి అంటే మార్చి 25 నుంచి ఏప్రిల్ 27 వరకు క్లియర్గా మనకి దరఖాస్తు అనేది చేసుకోవాలి. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది? ఎగ్జామ్ అనేది మనకి జూన్ 5 అనేది ఏపీ గవర్నమెంట్ తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక పరీక్షకు సంబంధించినటువంటి వివరాలని ఒక్కసారి మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దానికోసం, మరియు ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా సెట్ ఏదైతే ఉందో దానికోసం అనేది ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో మనకి ఇందులో 3 ఏళ్ళు మరియు 5 ఏళ్ల కోర్సెస్ అనేవి ఉన్నాయి మనకి. అంటే ఇంటర్మీడియట్ నుండి ఎవరైతే ఉంటారో ఆ ఇంటర్మీడియట్ వాళ్ళు అనేది 5 years అనేది ఎల్ఎల్బి చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీగా ఇప్పటికే డిగ్రీ కోర్స్ అనేది ఒకటి కంప్లీట్ చేసినట్లయితే సో వాళ్ళు ఎల్ఎల్ఎం అనేటువంటి కోర్సుని 3 years లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి గల అర్హత ఏంటి అంటే 45% మార్కులతో మీరు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎల్ఎల్బి కానీ, పీజీ కానీ ఉత్తీర్ణత అయి ఉండాలి. అంటే 45% ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో మార్కులు వస్తే సో ఎల్ఎల్ఎం అనేది వాళ్ళకి 5 years అనేది ఉంటుంది. అలా కాకుండా డిగ్రీ అనేది 45 మార్క్స్తో కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఎల్ఎల్బి అనేది 3 years అనేది ఉంటుంది. సో దరఖాస్తు విధానం, సో ఆన్లైన్లోనే మీరు చేసుకోవాలి దరఖాస్తు అనేది. సో ఫీజు వివరాలు వచ్చినప్పటికీ గవర్నమెంట్కి మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఎల్ఎల్బి కోర్స్ కోసం ఓసీ అభ్యర్థులు అయితే 900 రూపాయలు, బీసీ అభ్యర్థులు అయితే 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 800 రూపాయలు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఎం కోర్స్ కోసం అయితే ఓసీ అభ్యర్థులు 1000, బీసీ 950 రూపీస్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 900 రూపీస్ అనేది మనకి చెల్లించవలసి ఉంటుంది. సో పరీక్ష విధానం అనేది మనకి ఎప్పుడో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, ఎంసీక్యూస్ రూపంలో. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మీడియంస్లో కూడా ఉండడం జరుగుతుంది మనకి. కానీ ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే ఎల్ఎల్ఎం పరీక్ష అనేది ఇంగ్లీష్లో మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక కొన్ని ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించే తేదీలు సో మనకి ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందంటే ఆల్రెడీగా ప్రారంభం కావటం జరిగింది. సో 25/3/2025 అంటే ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 27/4/2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు 1 month అనే టైం ఇచ్చారండి. సో ఇంకా మనకి ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకోకపోయినట్లయితే
₹1000 అనేది ఒక లేట్ ఫీని యాడ్ చేస్తూ 28 నుండి 4 వరకు ఇచ్చారు డేటు. ఇంకా ఎవరైనా మనకి అందుబాటులో లేకపోయినట్లయితే వాళ్ళకి 5/11 వరకు కూడా టైం అనేది ఉందండి. ఇక లాస్ట్ డేట్ ఎంత అంటే మనకి మే 19-25 వరకు ₹10,000 అనేది లేట్ ఫీతో అనేది ఉండడం జరుగుతుంది. సో దరఖాస్తు మనకి ఏవైనా చేంజెస్ చేసుకోవాలంటే 26, 27లో సో హాల్ టికెట్స్ అనేవి మనకి అదే మంత్ మే 13 రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది మనకి ఈ యొక్క ప్రవేశ పరీక్ష అంటున్నాం మనం. సో 6న అనేది ఉండడం అంటే జూన్ 5 అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డే మాత్రమే కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెక్స్ట్ డే జూన్ 7. సో లాస్ట్ కీ అనేది 16. ఇక లాస్ట్ టైం మనకి ఏంటంటే ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ అనేది అదే మంత్ 22న అనేది మనకి ఏంటంటే రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఏపీ లా సెట్ కి సంబంధించి ఒక మంచి ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించాలి అంటే సో మన యొక్క పీపీఎస్ అకాడమీ ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఆల్రెడీగా తమ్నైల్లో ఒక నెంబర్ అనేది మీకు చెప్పాను. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే సో వాళ్ళకి మండే ఆన్వర్డ్స్ నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే అప్రోచ్ కాగలరు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్.